సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన బాబా భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈ సెప్టెంబర్ నెల 30వ తారీఖు లోపు ఈ వీడియోని కనుక నువ్వు చూడగలుగుతున్నావు అనంటే సాక్షాత్తు 100 కాదమ్మా 200 అంటే 200% కంటే ఎక్కువ 1000% వరకు కూడా ఈ వీడియో నీ కోసమే చెప్పబడింది అని అనుకో తల్లి అని చెప్పి బాబా ఈరోజు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇది నిజంగా అక్షరాల నిజం. మనం ఎవరమైతే కనుక ఈ వీడియోను చూడగలుగుతున్నామో మనం నిజంగా అందరము బ్లెస్డ్ అనే చెప్పాలండి. ఏం చెప్పబోతున్నారు బాబా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము. చాలామంది అండి, అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క, మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక వశీకరణ కానివ్వండి, లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన ఫోన్ నంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈ సెప్టెంబర్ నెలలో నిజంగా తల్లి నువ్వు ఏ విషయం గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ విషయం అనేది ఖచ్చితంగా నీ కోసం నేను జరిపించి ఇస్తాను అని చెప్పి సాక్షాత్తు ఆ షిరిడి నుంచి బాబా మనకి వాగ్దానం చేస్తున్నారండి. నిజంగా మనం ఎవరమైతే కనుక ఈ వీడియో చూస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వర్తిస్తుందండి. అంటే 30వ తారీఖు లోపు బాబా ఈ విషయాన్ని మనం తెలుసుకోవడం కోసమే మనకి తెలియజేస్తున్నారనమాట. 30 అనంటే అందులో 3 అనే సంఖ్య ఉందండి. త్రిమూర్తుల సాక్షిగా బాబా తెలియజేస్తున్నారు అనంటే ఖచ్చితంగా మనకి ఎప్పుడూ కూడా అండి, నేను ఆల్రెడీ కూడా తెలియజేశాను, సెప్టెంబర్ నెల అంటే 9వ నెల. 9 అంటేనే బాబాకి విశేషం అండి. అంటే నవవిధ భక్తి విధానాల గురించి బాబా సచ్చరిత్రలో తెలియజేసినట్టుగా 9 అనే ఈ నెలలో 30వ తారీఖు అంటే త్రిమూర్తుల సాక్షిగా నిజంగా నీకు ఏదైతే ఒక విషయం జరగాలని ఎదురు చూస్తూ ఉన్నావో అది ఇన్ని రోజులు జరగలేదు అని బాధపడుతున్నావు తల్లి. కానీ నేను నీకు ఒక మంచి విషయాన్ని తెలియచేయటం కోసమే ఇంత సమయాన్ని తీసుకోవడం అనేది జరిగింది తల్లి. అంతేకాకుండా నువ్వు ఒకసారి నాకు చాలా పసిబిడ్డ లాంటి దానివి తల్లి. నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వలేదని నా మీద కోప్పడినా కూడా నీ మీద నాకు 1% కూడా కోపం అనేది రాలేదు అని బాబా అంటున్నారండి. ఎందువల్ల అంటే మన ఇంట్లో కూడా అండి, మనం పసిపిల్లల్లాగా ఉన్నప్పుడు మనం తల్లిదండ్రుల మీద కోపడుతూ ఉంటాము, అలుగుతూ ఉంటాము. కానీ తల్లిదండ్రులకి మన మీద ఏమాత్రము కూడా కోపం ఎలా అయితే రాదో ఈరోజు బాబా కూడా మన మీద కోప్పడకుండా ఉండడానికి అదే కారణం అండి. మనకి తల్లిదండ్రుల కంటే ఎక్కువ అన్నమాట ఆయన. కానీ బాబా చెప్పే ప్రతి విషయంలో కూడా ఒక అర్థం అనేది ఉంటుందండి. ఇది ఈ నెలలో మనకి 30వ తారీఖు లోపు నీ కంట పడింది అనంటే ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అని. నిజంగా మనకి ఇంకా ఎంతో సమయం లేదండి. దగ్గర ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఇంకొక 15 రోజులు మాత్రమే సమయం, 14-15 రోజులు మాత్రమే. ఈ 15 రోజుల్లో ఏమైనా జరగచ్చండి. ఒక నమ్మకంతో మీరు గనక బాబాని మొక్కగలిగితే, మనం ఎంతో నమ్మకంతో ఉంటూ ఉన్నాము. ఈ 30 లోపు అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఒక లోన్ కోసం అప్లై చేసిన వాళ్ళు కానీ బాబా ఏం చెప్పబోతున్నారు అంటే, ఎవరైనా ఒక హౌసింగ్ లోన్ కానీ, లేదంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని కానీ ఎవరైనా సరే అనుకుంటే కనుక ఈ నెలలో స్టార్ట్ చేయమని బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఈ డౌట్ అనేది అందరికీ ఉంటుంది. ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చా, లేదంటే కనుక మన ప్రాఫిట్ అనేది వస్తుందా లేదా అని మనందరం ఎదురు చూస్తూ ఉంటాం. అలా ఎవరైతే కనుక సందేహపడుతున్నారో వాళ్ళందరికీ కూడా బాబా పంపించే ఒక సందేశం అండి. ఈ నెలలోపు కనుక మనందరం ఇది చూడగలుగుతున్నాము అనంటే నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో ఆ పనిని నువ్వు ఏమాత్రము కూడా పోస్ట్ పోన్ చేయొద్దు తల్లి. అంటే వెనకడికి వెయ్యొద్దు, నీ వెనకాలే నేనున్నాను, ధైర్యంగా ముందుకు వెళ్ళు అని చెప్పడం కోసమే బాబా ఈ వీడియోని మనందరికీ తెలియజేస్తున్నారండి. ఎలాంటి సందేహము అవసరం లేదు. ఏ మంచి పని చేయాలి అని అనుకున్నా కూడా నీకు ఏదైతే కనుక కరెక్ట్ అని అనిపిస్తుందో నీ మనస్సాక్షికి నువ్వు కరెక్ట్గా చేయగలుగుతున్నాను, అత్యాశకు వెళ్లకుండా బాబా నేను హార్డ్ వర్క్తో చేస్తున్నాను, నేను 100% నమ్మకాన్ని మీ మీద పెట్టుకున్నాను అని నువ్వు అనుకున్న పక్షాన ఇది ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికంటే పెద్ద సక్సెస్ని ఇస్తుంది. నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటున్నారండి. 30 లోపు ఈ వీడియోను చూడగలిగిన వాళ్ళు ఎవరైతే
వాళ్ళందరూ కూడా అండి, లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే, మీకు ఎలాంటి ఒక విషయాన్ని మీరు చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా చెయ్యమని బాబా మనకి ఒక మంచి సలహా ఇస్తున్నారండి. ఎందువల్లంటే మంచి సక్సెస్ ఇవ్వబోతుంది, ఒక మంచి ఆదాయాన్ని మీరు చూడబోతున్నారు, ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మీరు చిన్న బిజినెస్ పరంగా కానివ్వండి, లేదంటే ఉద్యోగం పరంగా కానివ్వండి, ఇవి మాత్రమే కాకుండా చిన్న చిన్న విషయాలైనా సరే, మీరు ఇంట్లో చేయగలిగిన చిన్న చిన్న విషయాలు. ఒకళ్ళు నాకు తెలియజేశారండి, అక్క నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను, మాట్లాడడానికి నాకు ఇంగ్లీష్ మాట్లాడడం అంటే చాలా ఇష్టం, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి ఎప్పుడు వెళితే బాగుంటుంది అని. ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి. మన మనసుకి ఎప్పుడైతే స్టార్ట్ చేయాలి, మనం ఎప్పుడు మాట్లాడితే అప్పుడే మంచి సమయం అండి. మన హార్డ్ వర్క్, మన నమ్మకం అన్నమాట. మనకు రాదేమో, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని కాకుండా, నువ్వు ఈ క్షణాన నీకు ఇది మంచి అని అనిపిస్తే నువ్వు చేసే తల్లి అని చెప్పి తెలియజేస్తున్నారండి. అది చిన్న చిన్న విషయాలు. నేనైతే బాబా చెప్పే సందేశాలని ఫాలో అవుతూ ఒక్కొక్క విషయాన్ని నేర్చుకున్నాను కాబట్టి ఇంత గట్టిగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి. బాబా ఉన్నారు, మీ వెనకాలే నడిపిస్తున్నారు మిమ్మల్ని. ఈ నెలలో ఎవరైనా సరే చిన్న చిన్న పనులు వ్యాపారస్తులు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరి దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా మీరు చేయబోయే ప్రతి పనిలోనూ సక్సెస్ని చూడబోతున్నారు. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఈ వీడియో నీ కోసమే అని తెలియజేస్తున్నారు అని అంటే అందుకోసమేనండి. ఎవరు కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదండి. ఇంకా ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం. ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి. మీరు చూడడం మాత్రమే కాకుండా ఈ సెప్టెంబర్ నెలలో 30వ తారీఖు లోపు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా బాబా గారి సందేశంగా మీరందరూ షేర్ చేయగలిగితే, నిజంగా వాళ్ళు కూడా ఏదైనా ఒక మంచి పని చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఎలాంటి డౌటు లేకుండా ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తారు. ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.